అందరికీ హాయ్. డీమార్ట్ నుంచి ఇంటికి వచ్చేసి సరుకులన్నీ సర్దేసుకున్నాను. నన్నే చెప్పాడు రాగి దోశ, జొన్న దోశ, సజ్జ దోశ ఇలాంటివి తిని బోర్ కొట్టింది, నార్మల్ దోశ తిని చాలా రోజులైంది, నార్మల్ దోశ చెయ్యి అని చెప్పేసి 3 days బ్యాక్ బ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టాను. ఏమన్నా హాట్ గా చేయి అని చెప్పిన వెంటనే దోశ పిండి గుర్తొచ్చేసింది. ఓపిక లేనప్పుడు, టైం లేనప్పుడు నన్ను కాపాడేదైతే ఈ దోశ బ్యాటరే. నువ్వు తినాల్సింది హాట్ గా, అంతే కదా అని చెప్పేసి దోశలు వేసేసాను. వావ్, దోశలు వేస్తున్నావు అని స్మెల్ తోటే కనిపెట్టేశాడు. ఏం స్పెషల్ దోశ వేస్తున్నావు అని అడిగాడు. స్పెషల్ ఏం లేదు, నార్మల్ దోశలే వేస్తున్నాను అన్నాను. నువ్వు చెప్పేలోపు ఆల్రెడీ దోశలు కూడా అయిపోతున్నాయి, ముందే చెప్పాలి కదా అన్నాను. లాస్ట్ దోశ అయినా స్పెషల్ గా వెయ్యి అన్నాడు. సర్లే లాస్ట్ దోశ ఏం కావాలి, మసాలా దోశనా, ఆనియన్ దోశనా, కారం దోశనా, పొడి దోశనా అని చెప్పేసి ఆప్షన్స్ ఇచ్చాను. బాగా ఆలోచించుకొని మసాలా దోశ కావాలి అన్నాడు. మసాలా చేసేంత టైం లేదులే, ఆనియన్ దోశతో అడ్జస్ట్ అవ్వని చెప్పేసి నేను ఆప్షన్ ఇచ్చాను. తర్వాత ఈ మాత్రం దానికి నన్ను అడగడం ఎందుకు అన్నట్లు ఫేస్ పెట్టాడు అంతే, అనలేకపోయాడు. ఎందుకంటే మనం ఏం చేస్తే అది తినాల్సిందే, తప్పదు కాబట్టి అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. మా హస్బెండ్కి వంట రాదంట అని చెప్తాడు. వచ్చో లేదో నాకైతే తెలియదు. చెప్తే ఎక్కడ చేయాల్సి వస్తుందో అని చెప్పి అలా చెప్తాడో ఏమో, నాకు తెలీదు. సో నేను ఏది చేస్తే అది తినాల్సిందే, తప్పదు. వేడి వేడి దోశలు అయితే రెడీ అయిపోయినాయి. నేనైతే ఒక జ్యూస్తో అడ్జస్ట్ అయిపోయాను. బాయ్ బాయ్.